ప్రాథమిక పాఠశాలల్లో 1 మరియు 2వ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయులకు నమస్కారం. పిల్లలకు ఆసక్తికరంగా విషయాలు నేర్పడానికి టీఎల్ఎం చాలా ఉపయోగపడుతుంది కదా. అదే టీఎల్ఎం మన చేతులతో చేసుకుంటే చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజు పిల్లలతో చేపలు పట్టిస్తూ అక్షరాల్ని నేర్పేద్దాం. ఈ టీఎల్ఎం తయారు చేసుకోవడానికి కావలసిన సామాగ్రి: గట్టి చాట్లు, ఊలిదారం, అయస్కాంతం, కర్రపుల్ల, కత్తెర మరియు స్టాప్లర్. ఈ టీఎల్ఎంను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా గట్టి చార్టును 12 x 12 ఇంచెస్లు చతురస్రాకారంగా కత్తిరించి పడవని తయారు చేయండి. కలర్ పేపర్లపై అక్షరాలు రాయగలిగేంత చేప ఆకారాలని గీసి వాటి అంచు వెంబడి కత్తిరించండి. వాటిపై నేర్పాలనుకున్న అక్షరాలను, ఉదాహరణకి క, ప, ల, వ, డ మొదలగునవి కట్ మార్కర్తో రాయండి. ప్రతి చేప ఆకారానికి మధ్యలో స్టాప్లర్తో పిన్ను కొట్టండి. గాలంగా ఉపయోగించటానికి 1 మీటర్ గట్టి దారానికి ఒకవైపు చిన్న అయస్కాంతాన్ని, రెండవ వైపు కర్రపుల్లను కట్టండి. ఇప్పుడు టీఎల్ఎం తయారైపోయింది. ఇప్పుడు ఈ టీఎల్ఎంను తరగతి గదిలో ఎలా వాడాలో చూద్దాం. పిల్లల ముందు టేబుల్ పై లేదా నేల మీద పడవని పెట్టండి. కత్తిరించుకున్న చేప ఆకారాలని పడవలో వేయండి. ఒక్కొక్క పిల్లవాడిని పిలిచి వారి చేతికి గాలం ఇచ్చి పడవలో ఒక చేపను గాలం సహాయంతో పైకి తీయమని చెప్పండి. ఆ చేప ఆకారంపై గల అక్షరాన్ని లేదా పదాన్ని పిల్లలందరికీ చూపించి బిగ్గరగా చదవమని చెప్పండి. అదే అక్షరాన్ని వర్ణమాల చార్టులో కూడా గుర్తించమని చెప్పండి. ఈ విధంగానే అందరి పిల్లలతో ఈ కృత్యాన్ని చేయించండి.